హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దారి చేరుమా 7వ భాగాన్ని వినేద్దాం. ఎలా మర్చిపోతాను? ఫస్ట్ టైం నన్ను కొట్టింది నువ్వే. ఇప్పటికి వచ్చి మా అమ్మ కూడా ఎప్పుడు అలా కొట్టలేదు. సారీ సార్. ఇట్స్ ఓకే, ఆఫీస్ టైం అవుతుంది కదా, రెడీ అవ్వు. సరే సార్ అని వెళ్తున్న శివానిని చూస్తూ ఉండిపోయాడు జై. ఏంటి మంచి హాట్గా ఉంది జిమ్ రూము, పళ్ళన్నీ బయటికి కనిపించేలా నవ్వుతూ అడిగాడు విజయ్. తుతు, ఆ నవ్వేంట్రా? నా నవ్వు సంగతి తర్వాతలే కానీ ఏంటి మీ క్వీన్తో చాలా రహస్యాలు మాట్లాడారు? అన్నీ నీకు చెప్పాలా? నువ్వు చెప్పకపోయినా అన్నీ నాకు తెలుసు. ఎలా? అనుమానంగా అడిగాడు జై నవ్వుతూ. ఆమె పడిపోతుంటే తమరు పట్టుకోవడం, ఇట్స్ ఓకే అంటూ తను, చెంపదెబ్బ అంటూ నువ్వు. ఎన్ని డైలాగ్స్ వినలేదు? అంటే అన్నీ వినేసావా? వినటం ఒక్కటే కాదు, లైవ్లో అన్నీ చూశాను అంటూ తను చూసిన వీడియో ఓపెన్ చేసి జైకి చూపించాడు విజయ్. జై ఫేస్ కోపంగా మారిపోయింది. రే, వీడియో డిలీట్ చేయి. నో 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 విజయ్తో మామూలుగా ఉండదు, ఇంకొకటి చూపించరా అంటూ నైట్ శివాని తనకి కేక్ తినిపించిన ఫోటో చూడగానే జై కళ్ళు సంతోషంతో మెరిశాయి. అది గమనించిన విజయ్, చాలా క్యూట్గా ఉంది కదరా? కాదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అవునా? ఇది ఫ్లెక్సీ వేయించమంటావా? ఆఫీస్లో స్టాఫ్ అందరికీ షేర్ చేయనా, లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయనా? నాతో దెబ్బలు తినాలని అంత ఆరాటంగా ఉందారా? నేనెందుకు దెబ్బలు తింటాను? ఏమాత్రం ఫేస్బుక్లో పోస్ట్ చేశానంటే నువ్వు తింటావు శివాని చేతులు తన్నులు. చాలా బాగుంది కదా, ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయనా? రే అంటూ జై ముందుకు అడుగు వేస్తుంటే విజయ్ నవ్వుతూ వెనక్కి అడుగు వేశాడు. ఇవ్వురా, చెప్పా కదా, మాట అంటే మాటే. విజయ్ అంటూ కోపంగా చూశాడు. నవ్వుతూ విజయ్ ముందుకొచ్చి తీసుకో ఫోను. జై ఫోన్ తీసుకోబోతుంటే వెంటనే వెనక్కి లాగి, శివాని ఎక్కడుంది? రే, నాకు ఇరిటేషన్ వస్తుంది, నాకు ఫుల్ ఖుషీగా ఉందిరా. ఆగరా అంటూ జై పరుగు తీయగాని విజయ్ ఫాస్ట్గా ఇల్లంతా పరుగు తీశాడు. సోఫాలు, టేబుల్స్, చైర్స్ ఏంటి, ఇల్లంతా మామూలుగా పరిగెత్తలేదు విజయ్. జై ఇద్దరు బయట గోలగోలుగా వినిపించేసరికి లోపలున్న శివాని బయటకొచ్చి జై విజయ్ని చూసి షాక్ అయింది. ఇవ్వను, దమ్ముంటే నువ్వే నన్ను పట్టుకుని నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కో అని విజయ్ అనగానే జై మరింత పరుగు పెంచి అమాంతం విజయ్తో సోఫాలో పడ్డాడు. ఇద్దరు ఆయాసపడుతూ, చాలా కంత్రిగా తయారయ్యావరా అంటూ విజయ్కి 2 పీకి ఫోన్ లాక్కొని వాటిని తన ఫోన్కి సెండ్ చేసుకుని వెంటనే డిలీట్ చేశాడు. అది చూసిన విజయ్, రే దుర్మార్గుడా, పాపం తగులుతుందిరా, చూస్తూ ఉండు. నీకు పుట్టే పిల్లల్లో ఒకడు అచ్చం నాలానే కోతిలా పుడతాడు. ఇదైతే నిజం. పర్లేదు, వాడు నా కొడుకే కదా, నా భార్య వాడిని కంట్రోల్ పెడుతుంది. ఏమాత్రం ఎగస్ట్రాల్ చేసినా వాడిని ఎలా లైన్లో పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూ విజయ్ని వెనక్కి నెట్టి పైకి లేచి సోఫాకి ఆనుకున్నాడు జై. ఏమైందిరా, ఇద్దరు ఇల్లంతా చెల్లా చెదురు చేసేశారు? నేను కాదు సూరి, ఉన్నాడే నీ కొడుకు. సరిపోయింది, ఇద్దరికిద్దరు చిన్నపిల్లలా తయారయ్యారు. రే జై, చెల్లి ఫోన్ చేసింది, రేపు మార్నింగ్ ఇండియా వస్తుందట. ఏ చెల్లి అంటూ వెటకారంగా అడిగాడు విజయ్. ఒరేయ్, ఏమీ తెలియనట్టు అడక్కో అంటూ విజయ్ నెత్తిన ఒక్కటేసి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, గుడికి వెళ్ళాలి కదా. అమ్మ అంటూ జై పైకి లేచి కిచెన్ రూమ్ వైపు చూశాడు. గుమ్మం దగ్గర నిలబడి ముగ్గురిని చూస్తుంది. జై చిన్నగా నవ్వి శివాని దగ్గరకు వచ్చాడు. ఏమైంది శివ, అలా చూస్తున్నావు? ఏం లేదు విజయ్ అన్నయ్య, మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఆ మాటకి జై ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండేసరికి విజయ్ తనలోని తాను చిన్నగా నవ్వుకుని, ఏంటి సార్ చెప్పండి, సైలెంట్గా ఉన్నారే, మన శివానికి కూడా నిజం చెప్పరా? విజయ్ మాటలకి జైకి ఎక్కడలేని కోపం మొదలై, ఏం లేదు శివాని, నైట్ వీడు అంటూ విజయ్ వైపు చూసి కన్నింగా నవ్వాడు. ఆ నవ్వు చూసిన విజయ్, వీడేంటి సడన్గా నవ్వుతున్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో కిరికిరి చేసేలా ఉన్నాడు అనుకుని సైలెంట్గా జైని చూశాడు. అసలు ఏం చెప్తాడా అని. చెప్పండి సార్, ఏం చేశారు అన్నయ్య? తన పాకెట్లో ఉన్న వేరే సెల్ తీసి తాగిన మైకంలో విజయ్ అమ్మాయిల డ్యాన్స్ చేయడం, అమ్మాయిల చీర కట్టుకుని ఏడుస్తూ యాక్ట్ చేయడం అన్నీ జై చూపించేసరికి శివాని నవ్వు ఆపుకోలేక ఇల్లంతా తనే నవ్వు వినిపించేలా కడుపు దగ్గర చేయి పెట్టుకుని మరీ గట్టిగా నవ్వింది. ఆమె అంతలా గట్టిగా నవ్వేసరికి జై ఏదో అద్భుతాన్ని చేసినట్టు రెప్ప వేయడం మరిచి శివానినే చూశాడు. సూరి, విజయ్ ఇద్దరు షాక్ అయ్యారు. అమ్మో సూరి, నీ కోడలు నవ్వేంటి అంత భయంకరంగా ఉంది? రే లేదు, రాయి లేదు, అక్కడ నీ కొడుకు ఏదో చూపించాడు, ముందు నేను అదేంటో చూడాలి అంటూ పెద్ద పెద్ద అడుగులతో జై పక్క నిలబడి, చెల్లెమ్మ ఎందుకమ్మా అంత నవ్వు, తమరు ఎందుకంత గట్టిగా నవ్వుతున్నారో కాస్త నాకు కూడా చెప్తారా? శివాని నవ్వు ఆపుకుని, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు కదా అన్నయ్య,
యాక్టింగ్నా? హా, డ్యాన్స్ అయితే ఎంత బాగా ఎరగదీశారు. మీ చీర కూడా చాలా బాగుంది అని శివాని అనగానే విజయ్ డౌట్గా జైని చూశాడు. రే, ఏం చేశావు? ఏం చేశానో నువ్వు చేసిందే చూపించాను అని తన ఫోన్ విజయ్ చేతిలో పెట్టి, నేను నీలా ఏడిపించనురా, ఏదైనా డైరెక్టే అంటూ విజయలు వేసుకుంటూ తన రూమ్కి వెళ్ళాడు. సరదా తీరిందా సూరి అంటూ కోపంగా చూశాడు విజయ్. ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది. నువ్వు ఏ మాత్రం ఎక్కువ చేసినా నేను సోషల్ మీడియాలో కాదు టీవీలో వచ్చేలా చేస్తాను. నువ్వు వాడు ఒక్కటే ఛా అంటూ కోపంగా కాళ్ళని నేలకేసి తన్ని, శివాని కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టు, చాలా ఆకలేస్తుంది. రే, స్నానం చేసావా? నేనేం నీ కొడుకు జైలా కాదు స్నానం చేయకుండా బయట తిరగడానికి. విజయ్ ఇక్కడ హీరో అంటూ గర్వంగా కాలర్ ఎగరేసి చైర్లో కూర్చున్నాడు. శివాని, వాడికి నేను వడ్డిస్తాను, నువ్వు కూడా తినేయమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది కదా. పర్లేదులే ఆంటీ, జై సార్ ఇంకా రెడీ అవ్వలేదు కదా, మీరు కూడా రండి, మీకు బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. జై వచ్చాక తింటానులే అమ్మా. అయ్యాయా మీ కబుర్లు? అరే, ఒక మనిషి ఇక్కడ ఆకలి అని చేస్తుంటే ఎవరో ఒకరు వచ్చి వడ్డించాలి కదా, మళ్ళీ ఈ పంచాయతీ ఏంటి? రే, మొత్తం అన్నీ తినేరా, ఎందుకు అలా ఉడుక్కుంటావు? శివాని, మా సూరి అంతే, అలానే మాట్లాడుతుందిలే, కానీ ముందు నాకు నువ్వు టిఫిన్ పెట్టు. తినన్నయ్యా అంటూ శివాని తను చేసిన బ్రేక్ఫాస్ట్ విజయ్కి వడ్డించింది. విజయ్ తింటూ ఒక్కసారిగా ఆగిపోయి శివాని చూశాడు. ఏమైందన్నయ్యా? ఎవరుంటారమ్మా? నేనే. ఏమైంది? చెప్తాను అంటూ సూర్యుని చూసి నేర్చుకో వంటలు ఎలా చేయాలో. ఒకసారి తిని చూడు, మత్తిపోతుంది. షబాష్ చెల్లెమ్మ, బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది అనుకో. కొంతమంది ఉంటారు, ఎందుకు వండుతారో అసలు అర్థమే కాదు. కూరలో ఉప్పు వేస్తారో లేదంటే ఉప్పు అంతా కూరలో వేస్తారు, అస్సలు అర్థం కాదు. పైకి మాత్రం మామూలు బిల్డప్ ఇవ్వరు. ఒరే, నేను వచ్చానంటే మామూలుగా ఉండదు. ఏం చేస్తావు? నీ వంట కుక్కలు కూడా తినవు తెలుసా? ఏదో అవి వేస్ట్ చేయడం ఎందుకని మనసు ఒప్పక నేను తింటున్నాను. ఇన్ని రోజులు సరైన తిండి లేక చూసావుగా శివాని, పిల్లాన్ని ఎలా అయిపోయాను అంటూ విజయ్ అనగాని సురేఖ వచ్చి నెత్తిన 4 వేసి, ఏంట్రా వాగుతున్నావు? వంటలో తమరి గొప్పతనం ఎలా ఉంటుందో చెప్తున్నాను. నా వంటలకే పేరు పెడుతున్నావా? చెప్తాను నీ సంగతి. బిర్యానీ అడుగుతావు కదా, అప్పుడు ఉంటుంది నీకు. మంచి రెస్టారెంట్కి వెళ్ళి తింటాను, కానీ నీ బిర్యానీ నేను తినలేనులే తల్లి. రే, ఎందుకురా తన్నులు తింటావు? ఆ నోరు అసలు కుదురుగా ఉండదా అంటూ షర్ట్ బటన్ పెట్టుకుంటూ ముందుకొచ్చాడు జై డ్రెస్సింగ్ స్టైల్ చూసిన విజయ్, అబ్బో ఏంటో గురువుగారి స్టైల్తో పాటు హెయిర్ స్టైల్ కూడా మారిందే, ఎవరి కోసమో ఈ సోకు అంటూ విజయ్ సాగదిస్తూ అనేసరికి పక్కనే ఉన్న సురేఖ విజయ్ కాలు తొక్కి పచ్చడి చేసి కామ్గా కూర్చుని, శివాని కూర్చో, అందరూ కలిసి తిందాం. ఏమైంది అన్నయ్య సైలెంట్గా ఉన్నావు? వాడు కాలికి చీమ కుట్టినట్టుంది, అందుకే సైలెంట్ అయ్యాడు, అంతేనా విజయ్? మాట్లాడవేంట్రా? కాలు తొక్కేసిందో కాకుండా మళ్ళీ చీమంటావా? చూస్తూ ఉండు. మీకు ఎలాంటి కోడలు రావాలంటే గయ్యాల కోడలే వస్తుంది. నా కోడలు నాలానే ఉంటుందిలే, కానీ నువ్వు అన్నట్టు కాదులే అంటూ, శివాని నువ్వు కూర్చో. పర్లేదంటీ, మీకు సారికి వడ్డించి అప్పుడు తింటాను. పర్లేదు శివాని అంటూ సురేఖ బలవంతం చేసేసరికి శివాని తప్పక జై పక్కన కూర్చుంది. జై తింటూ, టిఫిన్ చాలా బాగుంది శివ. థ్యాంక్స్ సార్. నాకు డౌట్ అడగనా? మళ్ళీ ఏంట్రా నీ గోల? గోల కాదు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా జై గారికే. ఏంట్రా? బ్రేక్ఫాస్ట్ శివాని చేసిందని తమరికి ఎలా తెలుసు? విజయ్ మాటలకి జైకి ఎక్కడో కోపం వచ్చింది. వీడికి ఇంత నోటి దొరత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నా లవ్ మ్యాటర్ నాకంటే ముందు శివానికి వీడే చెప్పేసేలా ఉన్నాడే అనుకుని కోపంగా లుక్ ఇచ్చాడు. ఆ చూపుకి అర్థమేంటి జై గారు, చెప్పండి అంటూ చిన్నగా కన్ను కొట్టి ఒక కన్నింగ్ నవ్వు నవ్వాడు విజయ్. జై చిన్నగా నవ్వి, నువ్వు అమ్మ ఎందుకు గొడవ ఆడుకున్నారు? శివాని బ్రేక్ఫాస్ట్ బాగా వండిందనే కదా ఆ మాటలు విన్నాను నేను. వావ్, గుడ్ ఆన్సర్ జై, నీకు 10కి 10 మార్కులు. విజయ్, చెప్పండి జై గారు. బ్రేక్ఫాస్ట్ చేశాక మీరు ఒకసారి నా రూమ్కి వస్తారా? ఆఫీస్ ఫైల్ కోసం మాట్లాడాలి. విజయ్ నవ్వుతూ, ఫైలు నైటు మీ చేతికి ఇచ్చాను సార్, మీ రూమ్కి వచ్చే టైం లేదులే, నాకు వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అంటూ నవ్వుతూ చూశాడు. నీ సంగతి ఇప్పుడు తర్వాత చెప్తాను అనుకుని కోపంగా చూశాడు జై. శివాని విజయ్ మాటలకి నవ్వుతూ తింటూ ఉంటే తనకి ఒక్కసారిగా పొలమారడంతో దగ్గుతుంటే జై వెంటనే అలర్ట్ అవి శివాని నెత్తిన చిన్నగా తడుతూ, నెమ్మదిగా తిను శివ, ముందు వాటర్ తాగు అని ఆమెకి వాటర్ పట్టించాడు. జై చేసిన పనికి విజయ్ సురేఖ ఇద్దరు షాక్గా చూశారు. వాటర్ పట్టిస్తున్న జైని అలానే చూసింది శివాని. ఏమైంది? ఎంతో మెల్లగా అన్నాడు జై.
ఏం లేదు సార్ అన్నట్టు తలని అడ్డంగా ఊపింది. విజయ్ గొంతు సవరించుకొని, జై, ఆఫీస్ కంటే ముందు గుడికి వెళ్ళాలేమో కదా, ఈలోపు నువ్వే నీ చెంప ఎర్రగా కందిపోయేలా కొట్టించుకోవడం అవసరమా? ఆ మాటకి శివాని మొహమాటంగా చూసింది. అప్పుడంటే ఏదో కోపంలో కొట్టేశానన్నయ్య. ఇప్పుడు కూడా వాడి చెంపకి నీ అరిచేతి ముద్ర వేస్తావని భయం వేసి అడిగానులే చెల్లమ్మ. ఆ నోటికి కాస్త తాళం వేస్తావరా? సారీ, నా దగ్గర లేదు. ఒరేయ్ నిన్ను అంటూ సురేఖ పటపటాకు పళ్ళు నూరేసరికి విజయ్ స్టైల్గా జుట్టుని వెనక్కి ఎగరేసి, పంటిని ఎందుకు పచ్చడి చేస్తావు? లోపల కొబ్బరి పెట్టి పళ్ళతో ఇలానే నూరి పచ్చడైపోతుంది అని స్టైల్గా విజయ్ అనేసరికి శివాని నవ్వు ఆపుకొని సురేఖని చూసింది. టేబుల్ మీద ఉన్న యాపిల్ తీసుకుని విజయ్ మీదకి విసిరి, నిజంగానే చంపేస్తాను, నాకు ఇరిటేషన్ వస్తుందిరా. సేమ్ ఫీలింగ్ డార్లింగ్, నిన్ను చూస్తే నాకు మాత్రం నవ్వు వస్తుందా? ఇరిటేషనే వస్తుంది. సురేఖ జై వైపే చూస్తుంది. అప్పటికే జై నవ్వు ఆపుకుని, రే ఇంకాపరా, ఉండ్రా, అమ్మగారి కోపం వచ్చిందే అంట, అది ఎలా ఉంటుందో చూస్తాను. సురేఖ కోపంగా పైకి లేచి విజయ్ వీపు మీద నాలుగేసి, ఇంకోసారి ఇలానే ఎగస్ట్రా చేశావంటే నాలుగు చీరేస్తాను. అబ్బా సూరి, ఏం తింటున్నావు? ఇంత గట్టిగా కొట్టేశావు? ఇలా అయితే నీ బిర్యానీ నేను తినను పో. నాకు అదే కావాలి. ఏం చేస్తాం, వంట రాకపోయినా వచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం, పెద్ద చెఫ్లా ఫీల్ అయిపోవడం, కూరలో ఉప్పు ఒకటి వేయడం రాదు కానీ ఈవిడ గారు మళ్ళీ గొప్పగా చేస్తుందంట వంటలు. సురేఖ ఏమీ మాట్లాడలేక దీనంగా విజయ్ వైపు చూస్తుంది. ఏమైంది అలా చూస్తున్నావు? అసలు నువ్వెక్కడ పుట్టావురా? భూమి మీదే పుట్టాను. ఏమైంది డార్లింగ్ అలా అడిగావు? విజయ్ మాటలకి చేష్టలకి నవ్వు ఆపుకోలేక శివాని జై ఇద్దరూ నవ్వేసరికి సురేఖ కోపంగా ముందుకొచ్చి, ఎందుకురా పొద్దున్నే నాతో ఆడుకుంటున్నావు? నువ్వేమన్నా బాల్వా నీతో నేను ఆడుకోవడానికి? అయినా ఏంటి సూరి, రోజు రోజుకి చిన్నపిల్లలా నాతో గొడవ పడతావు? సిల్లీ కాకపోతే అసలు విజయ్ అంటే ఏమనుకుంటున్నావు? ఏదో లక్కీగా మీ అందరికీ దొరికేశాను కానీ ఈ హీరో ఇక్కడ ఉండాల్సిన వాడే కాదు. అవును, అదైతే నిజమేరా, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివైతే కాదు, జూ పార్క్లో ఉండాలి. పొరపాటున మాతో ఉంటున్నావు కానీ. సూరి అంటూ విజయ్ కోపంగా అరిచేసరికి, చాలు పద, గుడికి టైం అవుతుంది. అమ్మా ఇప్పుడా? అదేంటి జై అలా అంటావు? నైట్ చెప్పాను కదా గుడికి వెళ్ళాలని. నాకు మీటింగ్కి టైం అవుతుందమ్మా. పర్లేదు సార్, ఇంకా టైం ఉంది కదా, అయినా గుడికి వెళ్తేనే కదా మీ బిజినెస్ ఇంకా మీరు బాగుండేది. ఒక్క అడుగు ఆలస్యమైనా మీటింగ్ ఏమీ క్యాన్సిల్ అవ్వదు. సో అంతా మీ చేతుల్లోనే కదా ఉంది, ఇంకా ఎందుకు భయం అని శివాని అనగానే జై అలానే చూశాడు. ఆమె మాటలు చెప్తున్న విధానం జైకి ఎంతగానో నచ్చింది. ఏమైంది సార్, నేనేమన్నా తప్పుగా మాట్లాడేనా? సురేఖ నవ్వుతూ, లేదమ్మా, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. ఇప్పుడు వస్తాడు చూడు వాడు గుడికి. అవును, అదైతే నిజమే అని విజయ్ వెటకారంగా అనేసరికి జై సీరియస్గా ఒక లుక్ ఇస్తాడు. శివాని పద, మనం గుడికి వెళ్దాం. జై, సూరి పదండి టైం అవుతుంది అంటూ జై ఎక్కడైతే ఒక్కటి పీకుతాడని అందరినీ హడావిడి చేసి బయటకు వచ్చాడు విజయ్. కాసేపటికి అందరూ గుడికి రావడంతో శివాని కారు దిగి చుట్టూ చూసింది. ఆ వాతావరణం తనకి ఎంతో బాగా నచ్చింది. ఏంటి శివాని అలా చూస్తున్నావు? ఏం లేదంటే ఈ గుడి చాలా బాగుంది, నేను ఎప్పుడు రాలేదు. అవునా, నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టం, జైకి అయితే ఇంకా ఇష్టం. పద లోపలికి వెళ్దాం అని ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఇందులో జై బయటకొచ్చి, ఎంతసేపు కార్ పార్క్ చేసేది? అబ్బా వస్తున్నాన్రా అంటూ కార్ దిగి బయటకొచ్చిన విజయ్, ఎక్కడ మా చెల్లి, నేను గాలి వదిలేసి వెళ్ళిపోయిందా? ఆ నోరు అదుపులో కానీ పెట్టుకోకపోతే గుడిన్న సంగతి కూడా మర్చిపోయి నిన్నెలా కొడతానో నాకే తెలీదు. అబ్బా అవునా, ఆ ఛాన్స్ నీకు ఇవ్వలే, ఇక్కడున్నది విజయ్. ఏడ్చావులే పద ముందు అంటూ ఇద్దరు లోపలికి వచ్చారు. దేవునికి దండం పెట్టుకున్న శివాని తనకి జరిగిన అన్యాయం తన మనసులో మెదిలేసరికి ఎంతో కోపంగా మారిపోయింది. చాలాసేపు అలానే కళ్ళు మూసుకుని తన మనసులో ఉన్న బాధని ఆ దేవునితో పంచుకుంది. అప్పటికే ఆమెని తదేకంగా చూస్తున్న జై సడన్గా శివాని ముఖంలో కోపం రావటం, అంతలోనే బాధగా మారిపోవటం గమనించిన జై ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. స్వామి, అసలు తన మనసులో ఏముందో తెలియదు కానీ నీకు తెలుసు, తను ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు. అలానే తన విషయంలో జరిగిన అన్యాయానికి నువ్వే న్యాయం చేయి. మనసులోని ఆ దేవుని ప్రార్థించి కళ్ళు తెరిచాడు జై. ఎదురుగా ఉన్న శివానిని చూశాడు. ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తున్న ఆమెను చూడగానే ఎంతగానో మురిసిపోయాడు జై. కొడుకు చూపులో ఎక్కలేని సంతోషం చూస్తున్న సురేఖకి కంట్లో తడి మొదలైంది. ఒకప్పుడు తన భర్త తనని ఎంతలా ప్రేమించాడో గుర్తుకు రాగాని మనసంతా భారంగా అయిపోయింది. అక్కడ ఉండలేక బయటకొచ్చి మెట్టు మీద కూర్చుంది. అసలు ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు, మీరు నన్ను ఎందుకు వదిలేశారు? విడిపోయే అంత పెద్ద గొడవైతే జరగలేదు, మీ మనసుని బాధ పెట్టే మాటలు అనలేదు, అసలు ఎక్కడున్నారు మీరు అనుకుని తనలోని తాను ఎంతగానో బాధపడింది సురేఖ.
"హ్మ్, ఒంటరిగా కూర్చొని బాధపడితే దూరంగా ఉన్న బంధుత్వం తిరిగి వచ్చేస్తుందా?" అంటూ సురేఖ పక్కన కూర్చొని సూటిగా అడిగాడు విజయ్. విజయ్ రాగానే సురేఖ, "ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఆ మాట నువ్వు కాదు నేను అనాలి సూరి. కారణం లేకుండా వదిలేసిన వాళ్ళ కోసం నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు ఇంకా అర్థం కావడం లేదమ్మా." విజయ్ మాటలకి సురేఖ ఆశ్చర్యంగా చూసింది. "నా మాటలు నీకు విచిత్రంగా అనిపించినా సరే ఒక మాట చెప్తాను, వింటావా సూరి?" "ఏంట్రా?" "నువ్వు ఏ తప్పు చేయలేదు. భార్యగా, ఒక బిడ్డకి తల్లిగా, ఇంటి కోడలుగా నీ బాధ్యతల్ని నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు. కానీ ఒక చిన్న తప్పు చేశావు." "నేనా? ఏ తప్పు చేశానురా?" "నిన్ను కాదని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నువ్వు బాధపడడం నాకు నచ్చటం లేదు సూరి. నాకు తెలుసు, ఎంత కాదన్నా ఆయన నీ భర్త. బంగారంలా చూసుకున్నారు. కానీ ఎందుకు కనీసం నీకు ఒక్క మాట అయినా చెప్పకుండా దొంగలా పారిపోయారు? ఆయన కోసం వెతకని చోటంటూ లేదు. ఇప్పటికీ జై అంకుల్ కోసం వెతుకుతున్నాడు. ఎందుకో తెలుసా? తండ్రి ప్రేమ కోసం కాదు, నీ ముఖంలో సంతోషం కోసం. వాడు ఎప్పుడూ నా దగ్గర ఒక మాట చెప్పి ఆ బాధపడతాడు. అమ్మకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను, కానీ నేను లేనప్పుడు అమ్మ ఎప్పుడు ఒంటరిగా కూర్చుని వదిలేసిపోయినా ఆయన కోసమే బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నాను రా. అందుకే నాన్న ప్రేమ కోసం కాదు, అమ్మ ముఖంలో సంతోషం చూడాలి అంటే నాన్న ఎక్కడున్నా తీసుకొని రావాలి. అలా వెతకని చోటంటూ లేదు. నీకోసం వాడు బాధపడని రోజంటూ లేదు." అంతలా జై ఆరాటపడుతున్నాడు. "ఎందుకమ్మా ఇంకా కన్నీరు కారుస్తావు? వాడి కోసమైనా కష్టమైనా కొన్ని జ్ఞాపకాల్ని మర్చిపోకూడదు." పైకి అలా మామూలుగా ఉంటున్నాడు, కానీ జై ఎంత బాధపడుతున్నాడో తెలుసా? "నాకు తెలుసురా నా కొడుకు గురించి. అన్నీ తెలుసు కూడా ఎందుకు బాధపడుతున్నావు? ప్రేమిస్తే అంతేరా. మరి నిన్నొకటి అడగనా సూరి?" "ఏంట్రా?" "దూరంగా వెళ్ళిపోయిన అంకుల్ ఇప్పటికీ కనీసం ఒక్కసారైనా ఫోన్ కానీ కనీసం చిన్న మెసేజ్ అయినా చేశారా?" "లేదురా." "మరి ఇంకా నీకు అర్థం కాలేదా? ఏదో మూలన ఆసరా ఆయన ఎప్పటికైనా తిరిగి వస్తారని. అంతేకాని నేను ఏడుస్తూ నా కొడుకు మనసును బాధ పెట్టాలని కాదు. గుడికొచ్చి ఇలా కాసేపు కూర్చుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుందని అంతే." "అన్నీ చెప్తావు, కానీ మీ ఆయన నిన్ను మోసం చేశాడని మాత్రం అనుకో. నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు సూరి" అంటూ ఫేస్ పక్కకు తిప్పి జై వైపే చూశాడు. అంతా విన్న జై విజయ్కి సైగ చేసి పక్కకెళ్ళాడు. "ఇంటికి వెళ్దామా? నువ్వు కార్లో వెయిట్ చేయరా, నేను కాసేపు ఆగి వస్తాను." 10 నిమిషాలే వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఆఫీస్ టైం అవుతుంది. సూరి వేరే బ్రాంచ్ చూడమని జై నాకు వర్క్ ఇచ్చాడు. ప్లీజ్ రా, ఒక 5 నిమిషాలు, నేను వెంటనే వచ్చేస్తాను." "సరే తొందరగా వచ్చేయి" అని విజయ్ జై దగ్గరికి వెళ్ళాడు. "అంతా విన్నావు కదరా సూరి, ఇంకా ఆయన మర్చిపోలేదురా. ఎంత ఖర్చైనా పర్లేదు, మనుషుల్ని ఇంకా పెట్టు. ఆయన ఎక్కడున్నారో నాకు తెలియాలి. నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. అమ్మ బాగానే ఉంది. ఈరోజు నాతో పాటు ఆఫీస్కి తీసుకెళ్తాను." "ఎందుకురా?" "ఇప్పటికే బాధగా ఉంది. ఇంటికి వెళ్తే ఇంకా ఏడుస్తూ కూర్చుంటుంది. అది చూసి నువ్వు బాధపడతావు. అందుకే నాతో పాటు ఆఫీస్కి తీసుకెళ్తాను." "సరేరా, నువ్వు శివాని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు." విజయ్ మాటలకి జై ఆశ్చర్యంగా చూశాడు. "ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు మామ. శివాని ఇప్పుడు మన దగ్గర ఉంటుంది కాబట్టి తన మన ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు కాస్త ఈ లోకంలో ఉంటే మంచిది. లేదంటే ఏం చేసినా మొన్నట్లా నా 2 చెంపలు వాయించినట్టు మీ చెంపలు కూడా వాయిస్తుంది. ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసులే, కానీ శివాని మైండ్ సెట్ కరెక్ట్గా లేదనిపిస్తుందిరా." "అంటే?" "అప్పుడే కోపం. అది ఎలా ఉంటుందంటే ఆ టైం తనని ఎవరైనా కదిలించినా వాళ్ళని చంపేసేంత. తనని ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే." "నువ్వు చెప్పింది నిజమేరా, కానీ శివాని ఒప్పుకుంటుందా?" "నేను చూసుకుంటాను, నువ్వు అమ్మని ఎక్కువ విసిగించకు." "మాకు తెలుసులే" అంటూ విజయ్ కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళాడు. జై నవ్వుతూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఉన్న శివాని నుదుటిన ఢీ కొట్టాడు. ఇద్దరు నుదురులు ఒకేసారి టచ్ అయ్యేసరికి జై షాక్గా చూశాడు. "ఇప్పుడు ఏం చేస్తుంది? చంపేస్తుందా?" అని శివాని కళ్ళలోకి చూశాడు. నుదుటిన చేత్తో రుద్దుకుంటూ అలానే కళ్ళలోకి చూసింది. ఎక్కడైతే ఆమె చూపుకి సరెండర్ అయిపోతానన్న భయంతో ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు జై. కానీ శివాని అదేం పట్టించుకోకుండా, "సారీ సార్, టైం అయిందన్న కంగారులో ఆంటీ కోసం వెతుకుతూ చూసుకోకుండా ఇలా" అంటూ శివాని చెప్తుంటే ఆమె మాటలకి జై వెంటనే తేరుకుని, "పర్లేదు శివ, అమ్మ కోనేటి దగ్గరుంది. తనని విజయ్ తీసుకుని వెళ్తాడు. మనం వెళ్దామా? ఆఫీస్కి టైం అవుతుంది." "సరే సార్" అని జైతో పాటు నడుస్తున్న శివాని ఎదురుగా వస్తున్న సూర్యకాంతాన్ని చూసి షాక్ అయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.